హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కొంచెం గొంతు పోయింది, జలుబు చేసి, దాన్ని మీరు పట్టించుకోకండి. నేను ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తున్నాను, చూసారా? ఇది మా స్కూల్లోనే వర్క్ చేస్తారు భీష్మరావు సారు, వాళ్ళ హౌస్ అనమాట. సార్ ఈ హౌస్ని 80 lakhs కొన్నారండి. ఇది నర్సరావుపేటలోనే ఉంది, 3 bedroom ఫ్లాట్ అనమాట. ఫస్ట్ సార్ చెప్పినప్పుడు 80 lakhs పెట్టి మీరు అపార్ట్మెంట్ ఎందుకు కొన్నారు సార్, మంచి ఇండివిజువల్ హౌస్ వచ్చింది కదా అని అన్నాను నేను. బట్ హౌస్ చూసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుందండి హౌస్. ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్నే ఎందుకు ఇష్టపడుతున్నారంటే చక్కగా మంచి ఫ్రెండ్షిప్ బాగుంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఒక్కళ్ళే ఉన్నా కూడా మనం భయపడాల్సిన పని లేదనమాట, మన చుట్టూ జనం ఉన్నట్లే ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇండివిజువల్ హౌస్ వచ్చింది కదా అని అన్నాను. బట్ ఈ ఫ్లాట్ చూసిన తర్వాత మాత్రం నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. 3 bedrooms కూడా మామూలుగా జనరల్గా ఒక బెడ్రూమ్ పెద్దది ఇచ్చి ఇంకో బెడ్రూమ్ చిన్నదే ఇస్తారు కదా, కానీ వీళ్ళ హౌస్లో మాత్రం పెద్ద బెడ్రూమ్సే ఇచ్చారండి. ఇది పూజ గది కూడా చాలా పెద్దగానే వచ్చింది. ఈ సారేనండి భీష్మరావు సారు. ఈ సారు చాలామందికి తెలిసే ఉంటారు. ఇది మా మేడం గారు, హెచ్ఎం గారండి, మా హెచ్ఎం గారు వాళ్ళ హస్బెండ్. అందరం కలిసే వెళ్ళామన్నమాట. ఇది అయూబ్ అండి, అయూబ్ కూడా మాతో పాటే వర్క్ చేస్తాడు మా స్కూల్లోనే. సో మేమందరం కలిసి గృహప్రవేశానికి వెళ్ళాము. సార్ అయితే ఎన్ని వెరైటీస్ పెట్టారో తినటానికి, అసలు అన్ని వెరైటీస్ ఒక్కొక్క టేస్ట్ చూద్దామన్నా కూడా పొట్ట సరిపోలేదు, అన్ని వెరైటీస్ అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం గారు, సారు. నిజంగా అండి, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎంత పేరున పలకరించి అందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది కిచెన్ అండి, కిచెన్లో 2 taps ఇచ్చారు. ఈ కిచెన్ బయట మనకి వాష్ ఏరియా ఇస్తారు కదా, ఇక్కడ వాష్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఉందండి. జనరల్గా వాష్ ఏరియా అంటే మనం వాషింగ్ మిషన్ పెడితే కొంచెం ఇరుకుగా పెద్దగా ప్లేస్ అనిపించదు, బట్ ఇది కూడా వాష్ ఏరియా కూడా చాలా విశాలంగా అనిపించింది. బెడ్రూమ్స్ కానీ చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారండి. అది ఇక్కడ వాల్ చూస్తున్నారు కదా, వాల్ పేపర్స్ కూడా ఎంత డీసెంట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి వాల్ పేపర్స్. జనరల్గా మనం వాల్ పేపర్స్ అనగానే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, కానీ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా వాల్ పేపర్స్ ఎవరు సెట్ చేశారో కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ మేడం గారు వాళ్ళు నుంచున్నదేమో డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఇచ్చారు, హాలు ఇచ్చారు, మళ్ళీ 3 bedroom అనమాట. ఇది కూడా చూడండి, వాష్ ఏరియా ఎంత బాగా ఇచ్చారంటే. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే బట్టలు ఆరేసుకునేది ఒక స్ప్రింగ్ ఉంటుంది కదండి, మనం ఆరేసేటప్పుడు కిందకి దించుకోవచ్చు. ఆరేయటం అయిపోయిన తర్వాత పైకి స్ప్రింగ్ మనం తీసుకెళ్తాం కదా, అది ఉందన్నమాట. చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది దానివల్ల ఇంట్లో. ఇవి అమెజాన్లో కూడా ఉంది, ఎవరైనా కావాలంటే తీసుకోండి, అమెజాన్లో సెర్చ్లో కొడితే. ఇక్కడ ఇదే అండి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాకి పక్కన పూజ గదికి అటువైపు ఇటువైపు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకొక వైపు ఇంకో బెడ్రూమ్ ఉంది. డోర్ కోడ్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత బాగుందో. ఇంకా పూజ గది చాలా బాగా నచ్చింది. పూజ గది అని ముందు వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేశారు కదండి, అక్కడ డెకరేషన్ కూడా నాకు సూపర్గా నచ్చింది. సారు మేడం గారు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో చూడండి, కానీ వాళ్ళ పిల్లలిద్దరు కూడా ఎంఎస్, ఒక బాబుది ఎంఎస్ అయిపోయింది, ఒక బాబు ఎంఎస్ చేస్తున్నారు. ఇద్దరు కూడా అమెరికాలోనే ఉన్నారనమాట. ఈ గృహప్రవేశానికని ఇద్దరు వచ్చారు, కానీ వాళ్ళని చూస్తే ఎంత చిన్నగా ఉన్నారో చూడండి. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా, వాళ్ళ పిల్లలు కూడా అంతే చిన్నగా ఉంటారు. అంటే పెద్ద వయసు ఏం కాదులేండి, బట్ చాలా అంటే చాలా చిన్నగా అనిపిస్తున్నారు. నేను చూసి మేడం గారిని చూసి ఆశ్చర్యపోయాను, ఎంత చిన్నగా ఉన్నారు మేడం గారని. సార్ కూడా అలానే ఉంటారులేండి. స్కూల్కి వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటారో సారు, వెళ్ళేటప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. సార్లో బాగా నచ్చింది నాకేంటంటే తన క్లాస్ టీచర్ అనమాట. తన పిల్లలు వాళ్ళు రాగి జావ కానీ ఫుడ్ కానీ అన్నం తినేటప్పుడు మాస్టర్ వెళ్ళి నుంచుంటారనమాట. నుంచొని వాళ్ళందరూ కంప్లీట్ అయిపోయి
అయిపోయిన తర్వాత తినిన తర్వాతే సార్ వచ్చి ఫోన్ చేస్తారనమాట. అంత కేరింగ్గా ఉంటారు పిల్లలంటే. నిజంగా వాళ్ళు తిన్నది కూడా మాషారి చూపించాలి, ఎవరు తినకపోయినా కానీ ఊరుకోరనమాట, దగ్గరుండి తినిపిస్తారు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మాస్టర్లు చాలా అదిగా కనిపిస్తారు. అంటే మా స్కూల్లో అందరూ అలానే ఉంటారులేండి. హనుమాన్ నాయక్ సారు, మహమ్మద్ అనమాట, వీళ్ళిద్దరు కూడా వాల్ పేపర్స్ అయితే చూసారా ఎంత నీట్గా ఉన్నాయో వాల్ పేపర్స్. లేటెస్ట్ డిజైన్సే పెట్టారండి. ఇల్లు అయితే మాత్రం అదిరిపోయింది, సూపర్ అంటే సూపర్. ఎవరైనా కానీ ఫస్ట్ అనగానే 80 lakhs అంటారు, 80 lakhs అనిపిస్తుంది ఈ హౌస్ని చూస్తే. అంత బాగున్నారు. సార్ అండి, సార్ పక్కన మా స్కూల్లోనే ఎన్ఎస్ సార్ అనమాట. సో